అబురి రేయ్ ఆగుర్రా రేయ్ మీ ఇంట్లో బిర్యానీ ఆగుర్రి అరే ఏమ్రా మీ హైదరాబాద్ వాళ్ళకి బ్రెయిన్ గడ్డంలుందారా ఆ దాబా కడాపమంటే ఈ దాబా కడాపిరేంద్రా అన్నా ఈయన బిర్యానీ చాలా బాగుంటది. అద్దినే తెగపలిసిర్రు. అదే మా కరీంనగర్ వాళ్ళు అయితే ఎక్కడ విదిలేస్తే అక్కడ జరుకులు చాపటోళ్ళు. బుద్ధి తక్కువ మిమ్మల్ని గిరాకీ తీసుకున్నారా బాయ్. లోపల అన్నకి ఆకలి అవుతుంది నక్కలాగా నగరగలాడుతుండు. వెళ్ళి బిర్యానీ పార్సల్ తీసుకురా అరే బాబు ఒక స్పెషల్ బిర్యానీ జంబో ప్యాకెట్ తీసుకురారా. మా అందరికి ఫ్యామిలీ ప్యాక్ పీస్ ఎక్కువ రైస్ తక్కువ. ఓకే ఏంటన్నా మనకి ఈ కర్మ. ఎస్కాట్ పేరు చెప్పి ఎట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. అరే ముష్టి 3000 అడ్వాన్స్ ఇచ్చి 30 రోజుల నుంచి ముప్పు దెప్పలో పెడుతున్నాడు. ఏమ్రా ఏం కొనుక్కుంటారు? ఏం లేదన్నా అన్నని ఒక్కసారి కింది దిగమనన్నా. అన్నా దిగడు. అన్నా దిగితే మర్డర్ అన్న చేస్తాడు లేకపోతే మర్డర్ అయిపోతాడు. అసలు అన్న ఎవరిని మర్డర్ చేయడానికే తిరుగుతుండే. అది క్రిమినల్ సీక్రెట్. పోనీ అన్నను ఎవరు చంపాలనుకుంటున్నారు అదన్నా చెప్పవే. అది సెక్యూరిటీ సీక్రెట్. అన్న కుడి చేత్తో చంపితే ఎడమ చేతికి తెలియదు, ఎడమ చేస్తే బాంబెత్తే కుడి చేతికి తెలియదు. పార్సిల్ సార్. బాగా దొబ్బి తిని జల్దీ రండి. అలాగే. గూడు మధ్యలో సాలిపురికిలాగా ఈడొకడు. ఆ బిన్ లాడెన్ గాడన్న ఫోటోలో ఫేస్ చూపిస్తాడు. వీడేంటి బ్లూ క్రాస్ బ్యాండ్ నుంచి కుక్కలా బయటికే రాడు. అదేమంటే టైం రావాలంటాడు. ఆ బాగా సంగతి తర్వాత. బాగా ఆకలి అవుతుంది, ముందు బిర్యానీ తిందాం. కానీ ఎప్పుడు డేంజర్ లైట్ వెలుగుతుంటది. అరే అన్న డేంజర్ బెల్ కొట్టిండు వినిపించలేదురా. దున్నాబాతులు లెక్క తింటుర్రు. అన్నా ఇప్పుడే కదన్నా బిర్యానీ వచ్చింది. అరే అన్న ప్రాణం ముఖ్యమా మీకు బిర్యానీ ముఖ్యమరా? రండిరా జల్దీ లేవండిరా. కడుపు నిన్న తింటేనే కదా అన్నను కాపాడేది వేరే చంపేది. అదంతా నాకు తెలియదు. అన్న డేంజర్ లైట్ వేసిండంటే అరణ్యం ఆగినా నరికేస్తాడు. లేండ్రి పదండ్రి. ఈడప్ప చికెన్ బిర్యానీ కూడా తినవటం లేదు. వీడికి చికెన్ బిర్యానీ చేస్తాడు. అరే ఓ ఇస్మాయిల్ సార్ నగర ప్రజలు ఈ పులిరాజుల గురించి ఏమనుకుంటున్నారా? నోటితో చెప్పమంటారా సార్? మరి దేంతో చెప్దాం అనుకుంటున్నావు? ఓకే సార్ నోటితోనే చెప్తాను సార్. ఎవరి పేరు చెప్తే దొంగలు స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తారో, ఎవరు పేరు చెప్తే బ్రోతర్స్ రెచ్చిపోయి విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తారో, ఎవరి పేరు చెప్తే నక్సలైట్లు ఆదమర్చి హాయిగా నిద్రపోతారో, అంతటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పులిరాజు గారు మా చెంతనుండగా మాకేలా చింత అని పబ్లిక్ టాక్ సార్. అదేమిటోరా మీరెంతగా పొగుడుతున్నా నాకు ఒక్కటి అర్థమై చావట్లేదు. అదే కదా సార్ మీ గొప్పతనం. ఒకరి మాట వినే అలవాటు మీకు అస్సలు లేదు కదా సార్. ఎస్ 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 ఈ పులిరాజు ఎవడి మాట విన్నాడు? అవునరా? మన దెబ్బకు భయపడి కేడీలు ఊరు వదిలి పారిపోయారా లేక నేరాల సంఖ్య తగ్గిందా? ఒక్క కేసు రావడం లేదు. కేసులు రాకపోతే మనమే కేసుల దగ్గరికి వెళ్దాం సార్. పోలీసులు కేసులు లేక రోడ్ల వెంట పడ్డారని నగర ప్రజలు అనుకుంటారేమో. మీకంత డౌట్ గా ఉంటే గెటప్లు మార్చుకొని మఫ్టీలో వెళ్దాం సార్. గెటప్పా?